భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. ఈ ఆపరేషన్లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, ఈ కార్యక్రమాలకు లష్కరే తోయిబా అగ్ర కమాండర్ హాఫీజ్ అబ్దుల్ రౌఫ్, పలువురు సైనికాధికారులు హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్ సహా పలు దేశాలు ఆరోపిస్తున్నప్పటికీ, తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని పాకిస్తాన్ తరచూ పేర్కొంటోంది. అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ లో మరణించినట్లు చెప్పబడుతున్న ముష్కరులకు పాకిస్తాన్ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఈ వాదనలను బలహీనపరుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా తీవ్రంగా స్పందించారు. కుట్ర చేయడం, సహాయం చేయడం, చంపడం, రెచ్చగొట్టడం, రక్షించడం, శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు సమకూర్చడం, పెంచి పోషించడం – ఇదే పాకిస్తాన్ అసలు స్వరూపం అంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు పహల్గాం ఘటన తర్వాత కూడా ప్రపంచానికి ఇంకా ఎన్ని ఆధారాలు కావాలని మిలింద్ దేవరా తన ట్వీట్లో ప్రశ్నించారు.